హలో అండి, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వచ్చేసి సండే కదా, సండే రోజు అయితే చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా నా స్టైల్లో నేను ఎలా చేశానో అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. చాలా సింపుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడైనా కుదరకపోతే మాత్రమే బయట అయితే తీసుకుంటాము. మ్యాక్సిమం ఇంట్లో అయినా ప్రిపేర్ చేస్తాను. అంటే ఒకే రకంగా కాకుండా నేను 2-3 విధాలుగా కూడా చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా అయితే వండుతాను అనమాట. ఇంకా ఈరోజు కొంచెం సండే కదా, ఇంకా చాలా రోజులు అవుతుంది. పిల్లలు అడిగారు, ఇంకా అన్నీ అయితే రెడీ చేసి పెట్టానన్నమాట. ఇంకా కడిగిన చికెన్లోనే ఒక గిన్నెలో వేసి, గిన్నెలో వేసి దానిలో అన్నీ వేసానన్నమాట. అంటే అల్లం వెల్లిగడ్డ, పెరుగు, పసుపు, ఉప్పు, కారం, మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, చికెన్ బిర్యానీ మసాలా, అలాగే లాస్ట్లో కొంచెం ఆయిల్, నిమ్మరసము, పెరుగు ఇవన్నీ కలిపి చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసాను అనమాట. పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి ఒక 1 అవర్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత అది ఒక 1 అవర్ తర్వాత నేను స్టవ్ మీద పెట్టి అయితే కాస్త ఉడికిస్తున్నాను. ఫ్రై చేసిన ఆల్రెడీ ఆయిల్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్ అయితే అందులో కొంచెం పోసి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను అనమాట. అంటే ఒక 70% ఉడికిస్తున్నాను అనమాట. ఎందుకనంటే రైస్ వేసినప్పుడు మిగతా 30% ఉడుకుతుంది కదా, ఇలా ఉడికించి బియ్యం వేసినప్పుడు దమ్ము పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. పీసెస్ అనేవి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. కాకపోతే మ్యారినేట్ చేసిన చికెన్ మీద కూడా రైస్ వేసి మనం ఉడికించుకోవచ్చు. కాకపోతే అప్పుడు చికెన్ అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది, టేస్ట్ అంత బాగోదు. కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అనమాట. అంటే మ్యారినేట్ చేసిన చికెన్ని అయితే మంచిగా ఉడికిస్తాను అనమాట. అంటే ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించి ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న రైస్ నానబెడతాం కదా, అంతకుముందే ఆ బియ్యంని కూడా 70% ఉడికించుకున్న తర్వాత దీని మీద అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఒక లేయర్ లాగా వేసుకుంటాను అనమాట. చాలా సింపుల్గా రెడీ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అంతకుముందే నానబెట్టాను అనమాట. బాస్మతి రైస్ని అయితే 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1 అవర్ నానబెట్టాను. ఇంకా అవి నానిన తర్వాత అదే రైస్లో మసాలా దినుసులు అయితే వేస్తున్నాను. అన్ని మసాలా దినుసులు వేస్తున్నాను, బగారా ఆకుతో సహా. తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేసాను. ఇంకా ఇది స్టవ్ మీద పెట్టి అయితే ఉడికించుకోవాలన్నమాట. నెయ్యికి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడైతే నెయ్యి యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. మరీ ఎక్కువ సాల్ట్ అయితే వేయట్లేదు, కొంచెం వేసి ఉడికిస్తున్నాను. ఇంకా ఈ రైస్ అయితే ఉడుకుతూ ఉందన్నమాట. ఇక్కడ మనకు తెలుస్తుంది, మనం ఒక మెతుకు బట్టి ఇలా చుంచితే చునిగిపోవాలన్నమాట. అంటే 70% ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ని ఉడికించిన తర్వాత పక్క పెట్టేసాం కదా. ఇంకా ఇందులోని రైస్లోని వాటర్ అంతా సపరేట్ చేసి ఈ రైస్ అంతా చికెన్ మీద అయితే లేయర్ లాగా వేయాలన్నమాట. మనం ఒకే లేయర్ వేసుకోవచ్చు, లేదంటే కొంచెము ఇంకొక అందులోకి వెళ్ళి చికెన్ని తీసి మరొక లేయర్ లాగా కూడా వేయవచ్చు. ఇంకా నేనైతే అందులోనే రైస్ అంతా వేసి ధనియాల పొడి, అలాగే నెయ్యి, చికెన్ బిర్యానీ మసాలా, ఇంకా కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం రైస్ వేసాను అనమాట. ఇంకా అందులోనే మళ్ళీ అదే సేమ్ నెయ్యి, కొంచెము సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి లాస్ట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి మూత పెట్టేసి దానిపైన ఒక బరువుగా ఉండే రోల్ అయితే పెట్టానన్నమాట. ఇంకా 10 మినిట్స్ హైలో ఉంచి ఇంకొక 10 మినిట్స్ సిమ్లో పెడితే ఇంకా అన్నం అనేది మంచిగా ఉడుకుతుంది. ఆల్రెడీ చికెన్ ఉడికింది, రైస్ ఉడికింది కాబట్టి సిమ్లో కాసేపు, లేదంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచి ఆ తర్వాత సిమ్లోనే పెట్టాలి. ఇంకా మొత్తం మంచిగా రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ గిన్నె చుట్టూ గోధుమ పిండితో దమ్ములాగా పెట్టవచ్చు. అంటే గాడుపు మనకు బయటకు వెళ్ళకుండా గోధుమ పిండితోనే మూత మొత్తం క్లోజ్ చేయొచ్చు. నేనైతే అలా ఏం చేయలేదు, ఒక రోల్ అయితే బరువుగా పెట్టానన్నమాట. ఇంకా 10 మినిట్స్ మీడియంలో పెట్టి 5 మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత ఇంకా మూత తీసి చూసానమాట. రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఆల్రెడీ 70% అంతకు ముందే ఉడికింది కదా, ఇంకా చికెన్ కూడా ఉడికే ఉంది కాబట్టి మొత్తం అయితే మనకు రైస్ పొడిగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. చాలా సింపుల్గా ఈరోజు అయితే ఇలా చికెన్ బిర్యానీ అయితే చేశానమాట. ఇంకా మా వాళ్ళకి అందరికీ నచ్చింది. అప్పుడప్పుడు ఇలా సింపుల్గా చేస్తాను ఇంట్లో.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.